నిక్షిప్తమైన ఆ లక్షణాలు ఏమైనా విగ్రహంలో ఉన్నాయా అంటే విగ్రహం భగవంతుడు అది చెప్పి అంతటితోనే ఆగిపోతాం అని పక్కన ఏం చెప్పాడు సత్యారాధన ముందు. నేను ఈతి బాధలు చెప్తున్నా. ఈ దేహం ఉంది అంటే ఎవరికైనా కొన్ని ఇబ్బందులు తప్పవు. ఉదయాన్నే ఏంటి సమస్య అంటే కాలకృత్యాల సమస్య, మధ్యాహ్నం అయిందంటే ఆకలి బాధ, సాయంత్రం అయిందంటే కామ బాధ. ఇప్పుడు మానవుడు అంటే మూడు కలిపితే ఏర్పడిన వాడు మానవుడు. దేహము, మనస్సు, పుట్టగానే ఏమవుతుంది అంటే మనలో జఠరాగ్ని అనేది ప్రజ్వలిస్తుంది. ఈ జఠరాగ్ని అనేది చల్లార్చాలి అంటే ఏం కావాలి? కూడు కావాలి, ఆహారం కావాలి. పుట్టిన పిల్లోడికి ఏం చేయాలి? పాలు పట్టాలి. ఎప్పుడైతే పాలు పడతామో అప్పుడు ఏమవుతుంది? జఠరాగ్ని చల్లాలి. అందుకే అంటారు పుట్టగానే కూడు కావాలి, ఈడు రాగానే తోడు కావాలి. ఓ వయసు వచ్చాక ఏమవుతుంది అంటే మనలో కామాగ్ని అనేది ప్రజ్వలిస్తుంది. ఆ కామాగ్ని చల్లార్చాలి అంటే ఏం కావాలి? తోడు కావాలి. భార్యకి భర్త, భర్తకి భార్య. ఇది సహజం. కానీ ఇవేమవ్వాలి అంటే ఈ జఠరాగ్ని, కామాగ్ని అనేవి రెండు అదుపులో ఉండాలి. ఈ రెండు అదుపులో లేకపోతే మానవుడు సృష్టి విరుద్ధంగా చేయకూడని పనులన్నీ చేస్తుంది. ఈ రెండు ఎప్పుడు అదుపులో ఉంటాయి అంటే నీలో జ్ఞానాన్ని ప్రజ్వలినప్పుడు. ఈ జఠరాగ్ని, కామాగ్ని అనేవి అదుపులో ఉంటాయి. ఆ జ్ఞానాన్ని ప్రజ్వలినంత వరకు ఇవి అదుపులో ఉండవు. మరి వీటిని అదుపులో ఉంచుకోవాలి అంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ధ్యానం. అలా ఈ దేహం ఉంది అంటే ఉదయాన్నే ఎవరికైనా ఏంటి సమస్య అంటే కాలకృత్యాల సమస్య. మధ్యాహ్నం అయిందంటే ఆకలి బాధ, సాయంత్రం అయిందంటే కామ బాధ, రాత్రి అయిందంటే నిద్ర బాధ. మీరు చూడండి, ఓ ధ్యానం క్లాస్ ఏర్పాటు చేసి చూడండి. మామూలు రోజుల్లో కన్నా ఒక తెలియని ప్రశాంతత, ఒక తెలియని ఆనందం మీ లోపల నుంచి వస్తుంది. ఆ రోజు తిన్న తిండి ఏమవుతుంది అంటే ఆ మాధుర్యాన్ని ఆస్వాదిస్తారు. హాయిగా కమ్మటి నిద్ర వస్తుంది. ఇలా పడుకోగానే నిద్ర వస్తుంది. ఆ పంచడంలో ఉన్న ఆనందం ఇంకేం చేసినా ఎక్కడో హైదరాబాద్లో ఉదయాన్నే లేచి ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే దీని గొప్పతనం, దీని ఇంపార్టెన్స్ నాకు తెలుసు. ఇలా దేహం తీసుకుంటే ఈ ఈతి బాధలు అనేవి ఎవరికైనా తప్పవు. కాబట్టి మనం దేహం లేకుండా చేసుకుంటే ఈ బాధలు ఉండవు. ఇంకా గర్భ దుఃఖం, జన్మ దుఃఖం, వ్యాధి దుఃఖం, మరణం దుఃఖం, వార్ధక్యం దుఃఖం. ఆ తల్లి గర్భంలో ఉండడం అంటే సెప్టిక్ ట్యాంక్లో ఉండడం. ఆ మలపుత్రాల మధ్యలో మడి మనం ఏం చేయాలి? ఎందుకు నాకు ఇంత దుర్భరమైన పరిస్థితి? అలాగే జన్మ, ఆ యోనిలో నుంచి బయటికి రావాలి అంటే ఏమవుతుంది అంటే నరకం కనపడుతుంది. ఈ భూమి అనేది ఏంటి అంటే ఒక జైలు. చూడండి, మామూలు జైలు ఉంటాయి, కొన్ని ఏంటంటే ఆ లోపలేసి అలా ఉంచుతారు, కొన్ని ఫ్రీగా ఉండే జైలు ఉంటాయి. అలాగే ఈ భూమి కూడా ఏంటి అంటే అలా ఫ్రీగా ఉన్న జైలు. ఈ జైలు నుంచి మనం ఏం చేయాలి? విడుదల పొందాలి, మోక్షం పొందాలి, శాశ్వత
దుఃఖ రాహిత్య స్థితి అనేది సంపాదించాలి. ఏదో కష్టం వస్తే ఆ కష్టం నుంచి బయటపడడం, ఏదో సమస్య వస్తే సమస్య నుంచి బయటపడడం, ఏదో కోరిక తీర్చుకోవడం, ఇతరుల మెప్పు పొందడం. ఓ సమస్య వస్తే సమస్య పరిష్కరించుకోవడం కాదు గొప్ప విషయం, సమస్యలే లేకుండా చేసుకోగలగడం. ఓ కష్టం వస్తే ఆ కష్టం నుంచి బయటపడడం కాదు, కష్టాలే లేకుండా చేసుకోగలరు. మీకు ఎవరైనా సమస్య వస్తే సమస్య పరిష్కరిస్తున్నాడు అంటే మీరు గుడ్డిగా లెక్కేసుకోవాలి, వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. పత్రికారు ఏం చెప్తున్నారు అంటే ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరే ఆత్మానం భాసాదయే ఆత్మైవ ఆత్మనో బంధువు ఆత్మైవ విరుద్ధుల ఆత్మన. ఎవడు వచ్చి ఎవరిని ఉద్ధరించరు. ఎవరైనా ఏం చేయగలరు అంటే మార్గాన్ని బోధించరు. ఒకరేమో పూజ చేయమంటున్నారు, ఇంకోరేమో ప్రార్థన చేయమంటున్నారు, ఇంకొకరేమో నమాజ్ చేయమంటున్నారు. ఇప్పుడు టీవీలు కనుక చూస్తే ఏంటి అంటే ఈ లాకెట్ ధరించండి, లక్ష్మీదేవి అలా 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 మీ ఇంట్లో కురిసిపోతారు. ఓ లాకెట్ ధరిస్తేనే లక్ష్మీదేవి అలా 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 వాళ్ళ ఇంట్లో కురిసిపోతే అటువంటి లాకెట్లు వాళ్ళ గోడౌన్లో ఎన్ని ఉంటాయి? వాళ్ళ గోడౌన్లో అన్ని లాకెట్లు ఉంటే వాళ్ళ దగ్గర ఎంత లక్ష్మీదేవి కురిసిపోతుంది. మరి వాళ్ళ దగ్గర అంత లక్ష్మీదేవి కురిసిపోతే వాళ్ళు ఆ లాకెట్లు మనకెందుకు అమ్ముతారు? ఇప్పుడు వాడికి బుర్ర లేదా, మనకి బుర్ర లేదా? మనకి బుర్ర. పత్రికారు అంటారు మోసగించడం తప్పు కాదు, మోసపోవడం తప్పు. మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసగించే వాళ్ళు ఉంటూనే ఉంటారు. ఇంకొకరు వాస్తు సరిగ్గా లేదంటాడు, ఇంకొకరు జాతకాలు సరిగ్గా లేవంటాడు, ఇంకొకడు గ్రహాలు అనుకూలంగా లేవు, ఇంకొకరు పేరులో దోషం ఉంది. ఏం చేస్తున్నాము అంటే ఒక నమ్మకం సడలిపోతే ఆ నమ్మకాన్ని వదిలేసి ఇంకొక నమ్మకాన్ని పట్టుకుంటున్నాము. ఇక్కడ ఏది నమ్మండి అని చెప్పట్లేదు, మీ అనుభవం ద్వారా తెలుసుకో. ఎవరు ఎవరిని ఏమీ చేయలేదు. పత్రికారేమి నా కాళ్ళు మొక్కండి, నేను మీ నెత్తిన చేయి పెడతాను, మీ కష్టం తొలగిస్తాను, మీ సమస్య పరిష్కరిస్తాను అని చెప్పట్లేదు. ఆ శక్తి ఎవరి దగ్గర ఉంది? నీ దగ్గర ఉంది. నీ ధ్యానం ద్వారా నిన్ను నువ్వు ఉద్ధరించుకో. అవునా? ఒక మదపట్టి ఏనుగు ఏమైతుంది అంటే మావటి వాడి గుండు సూదికి లొంగుతారు. అవునా? మదపట్టి ఏనుగు. అవునా? ఒక బలవంతుడు ఏం చేస్తాడు అంటే తుపాకీకి ఆ గుండుకి లొంగుతాడు. అలాగే మీది ఎంత పెద్ద కష్టమైనా, ఎంత పెద్ద సమస్య అయినా ఏమవుతుంది అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానంతో ఆ సమస్యని మనం ఏం చేయొచ్చు? అధిగమించవచ్చు. అభ్యాసం వైరాగ్యం. సాధనమున పనులు సమకూరు ధరవిగుణ. నువ్వు ఏం చేయకుండా నా కష్టం తొలగాలి, నా సమస్యలు తొలగాలి, నేను వీటి నుంచి బయటపడాలి అంటే నడవదు. ఖచ్చితంగా కష్టం పడాలి, సాధన చెయ్యాలి, జ్ఞానం పెంచుకోవాలి. మరి జ్ఞానం పెరగాలి అంటే రకరకాల ధ్యానాలు కాదు, సరి అయిన ధ్యానం, శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయాలి. అలాగే ఆహార నియమాలు నిష్ఠగా పాటించాలి. మాంసం, కోడిగుడ్లు, వెల్లుల్లి పూర్తిగా నిషేధించాలి. మాంసం వండిన పాత్రలున్న తీసేయాలి.
ఇంకా నిల్వ వచ్చింది, పాచింది, కుళ్ళిపోయింది, కంపు కొట్టేది, వాసన వచ్చేవి కూడా తినొద్దు. మీరు ఒకటే రకం కూర చేసుకున్న వేడి వేడిగా తినండి. ఒక జీవిని కట్ చేయగానే ఏమవుతుంది అంటే కట్ చేసిన వెంబడే జీవశక్తి నశిస్తుంది, వెంబడే నశిస్తుంది. అదే పళ్ళని కానీ కాయగూరల్ని కానీ కట్ చేస్తే కట్ చేసిన వెంబడే జీవశక్తి నశించదు, ఉంటుంది. అది ఎప్పుడైతే కుళ్ళడం ప్రారంభించిందో అప్పుడు అది ఏమవుతుంది? మృతాహారం. ఒకప్పుడు పచ్చివి తిని అరిగించుకునే శక్తి మానవుడికి ఉండేది. ప్రస్తుతం పచ్చివి తిని అరిగించుకునే శక్తి మానవుడికి లేదు. కాబట్టి ఏం చేస్తున్నాడు అంటే వాటిని ఉడకబెడుతున్నాడు. ఉడకబెట్టిన వాటిలో జీవశక్తి ఉంటుంది. ఉదయం మధ్యాహ్నం తినొచ్చు, కానీ ఉదయంది రాత్రి తినొద్దు. వండిన ఆహారాలు ఫ్రిడ్జ్లో పెట్టి కూడా తినొద్దు. అవి జీవశక్తి లేనివి. ఊరికే నీ కడుపు నిండుతుంది తప్ప నీకు శక్తి రాదు. శరీరాన్ని పోలిన శరీరాలు మనలో 7 ఉంటాయి. ఈ 7 శరీరాలలో కొన్ని కోట్ల కణాలు ఉంటాయి. నువ్వు ఆహార నియమాలు పాటించి ధ్యానం చేస్తే అవన్నీ ఉత్తేజితం చెందుతాయి. నువ్వు ఆహార నియమాలు పాటించకపోతే అవన్నీ మళ్ళీ ఏమవుతాయి? నిర్వీర్యం చెందుతాయి. మజ్జిగ పులుపెక్కింది అంటే దాని అర్థం కుళ్ళింది. మీరేం చేస్తారు అంటే ఉప్పు కలుపుకొని తాగుతారు, పుల్లగా ఉందని, కమ్మగా ఉంది. నువ్వు అలా గంటలు ధ్యానం చేసి పుల్లటి మజ్జిగ తాగితే నువ్వు ఒక 2 నెలల నుంచి సంపాదించిన శక్తి అంతా పోతుంది. నువ్వు శాకాహారమే తిన్నా, మాంసం వండిన పాత్రలో కనుక తింటే నీలో ఎటువంటి ఎదుగుదల ఉండదు. ఎక్కడి గొంగడి అక్కడే. నువ్వు ఆహార నియమాలు పాటించి నిష్ఠగా కనుక ధ్యానం చేస్తే నిమిషం గంట రోజు నీ లోపల తేడా ఉంటుంది. అలా మనలో జ్ఞానం పెరగాలి అంటే సరి అయిన ధ్యానం, శ్వాస మీద ధ్యానం చేయాలి, ఆహార నియమాలు పాటించాలి, జ్ఞానవంతమైన పుస్తకాలు చదవాలి. 3వది జ్ఞానవంతమైన సందేశాలు వినాలి. 4వది నీ పరిధిలో నువ్వు చేయగలిగిన సేవ నువ్వు చేసి. ఊరికే ధ్యానం చేసిన లాభం లేదు. ధ్యానంతో పాటు ఆహార నియమాలు పాటించాలి. ఆహార నియమాలతో పాటు పుస్తకాలు కూడా. మన మనసు ఖాళీగా కూర్చుంటే ఏం చేస్తుంది అంటే పీక్కు తినేస్తుంది. ఎన్నో ఆలోచనలు చేస్తుంది. ఎన్నో ఆలోచనలు చేసే మనసును ఏం చేయాలి? పుస్తకాల వైపు మార్చాలి. ఆ ఆలోచనలు చేసే మనసుకు నువ్వేం చేస్తావు అంటే బ్రేక్ ఇస్తావు. ఆ బ్రేక్ ఇవ్వడం వల్ల నీకేమవుతుంది అంటే ఒక తెలియని ప్రశాంతత. అలాగే జీవితంలో ఎన్నో విషయాలపైన ఎంతో అవగాహన. పుస్తకంలోనిది మస్తకంలోకి వెళ్ళాలి. స్టార్ట్ విత్ వర్డ్. పదంతో మొదలు పెట్టు. నీకు ఒక పదం అర్థం కాలేదు అంటే ఆ వాక్యం అర్థం కాదు. ఆ వాక్యం అర్థం కాలేదు అంటే ఆ పేర అర్థం కాదు. ఆ పేర అర్థం కాలేదు అంటే ఆ టాపికే అర్థం కాదు. ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక పుస్తకాలు కంప్లీట్ చేయాలి అన్నట్టు ఎప్పుడు చదవద్దు. నీకు నచ్చిన ఏదో ఒక టాపిక్, ఏదో ఒక పేర చదువు. మహాత్మా గాంధీ ఎప్పుడు ఏం చేసేవాడు అంటే ఆయన దగ్గర భగవద్గీత పెట్టుకునేవాడు. ఆయనకి ఏ సమస్య వచ్చినా ఏం చేసేవాడు అంటే భగవద్గీతలో ఏదో ఒక పేజీ తిరిగేసేవాడు. ఆయన సమస్యకి కావాల్సిన సందేశం ఏమయ్యేది అంటే ఆ పుస్తకాలలో లభించేది. ఇది ఆధ్యాత్మిక పుస్తకాలలో ఉన్న గొప్పతనం. ఇక్కడ మనకి లంచ్ బ్రేక్ తీసుకునే ముందు కొన్ని బుక్స్ ఉన్నాయి, పరిచయం చేస్తాను. మామూలుగా నటవర్తి గారు పాత పుస్తకాలు ఒక 40 ఉన్నాయి. 40 తర్వాత లేటెస్ట్గా కొన్ని బుక్స్ రాశారు. ఆయన ఏమేమి రాశారు అనేది ఇప్పుడు మీకు ఇక్కడ చెప్తాను,
గైడింగ్ ధ్యానం ఎందుకు కాదు. ఇప్పుడు మన సొసైటీలో ఇది ఏంటి అంటే ఒక వజ్రాయుధం. మన ఇన్నర్ జర్నీ అని, కర్మ విపాక అని, జర్నీ టువర్డ్స్ ట్రూ పాత్ అని అవన్నీ చెప్తున్నారు. వాటి అంతరార్థం ఏంటి? మనకేదో ఇంగ్లీష్ పేర్లు చెప్తే కొత్తగా చెప్తే ఏదో కొత్తగా ఉంటుంది, ఏదో బాగుంది అనుకుంటాం. ఆత్మజ్ఞానానికి మించింది ఏది లేదు. ఇంకేదైతే తెలుసుకుంటామో తెలుసుకోవలసిన అవసరం లేనిదే ఆత్మ విద్య. ఇందులో పత్రి గారు రాసిన అప్పో దీపో భవ, ఆనా పాన సతి, శ్వాస విజ్ఞాన జ్యోతి, ఆత్మశాస్త్రం 4 పుస్తకాలు అనుబంధంగా ఉండి ఆ 4 పుస్తకాలు పత్రి గారు చెప్పినవి బేస్ చేసుకుని ఈ పుస్తకం తటవర్తి గారు వివరణ ఇవ్వడం జరిగింది. పత్రి గారి 4 పుస్తకాలు, తటవర్తి గారి వివరణ, గైడింగ్ ధ్యానం ఎందుకు కాదు. అలాగే గురువుని గుర్తించడం ఎలా? లోకంలో ఎంతోమంది గురువులు ఉంటారు. ఆ గురువులకి లక్షల్లో శిష్యులు కూడా ఉంటారు. శిష్యులు లక్షల్లో ఉన్నంత మాత్రాన గురువు గొప్పవాడు కాదు. మరి ఎవరు సరి అయిన గురువు అనేది మీకు తెలియాలి. మీరు ఎంచుకున్న గురువు సద్గురువువా కాదు, బోధ గురువా బాధ గురువు? వాడ పబ్బం గడుపుకోవడానికి వాళ్ళ అవసరాల కోసం వచ్చాడా, మీకు జ్ఞానాన్ని బోధించడానికి వచ్చాడు? నేను ఇది 4 సార్లు 5 సార్లు చదివాను, ఇంకా కొత్తగానే గురువును గుర్తించడం ఎలా? అలాగే సత్యం మరి నిత్యమైంది, శాశ్వతమైంది, చావు పుట్టుకలు లేనిది, ఎప్పుడు ఉండేది ఆత్మే సత్యం. ఆత్మ అంటే ఎవరో కాదు, భగవంతుడు. ఆ భగవంతుడి లక్షణాలు నీలో ఉన్నాయా? ఇందులో దాదాపు ఒక 180 190 భగవంతుడి లక్షణాలు ఉన్నాయి. ఎంత అద్భుతంగా ఉంది! మరి ఆ లక్షణాలన్నీ మీలో ఉంటే మీరు కూడా భగవంతుడే. అవన్నీ ఏంటి అనేది తెలియాలి అంటే ఈ పుస్తకం. అలాగే ఇంకొక బుక్, మరణించక ముందుకే మరణించాలి. మరణించక ముందుకే మరణించాలి అంటే దాని అర్థం ఏంటి అంటే, నీవు బ్రతికుండగానే మరణం తర్వాత జీవితం గురించి తెలుసుకోవాలి. భూమిపైన ఎవరయ్యా అదృష్టవంతులు అంటే, బ్రతికుండగానే మరణం తర్వాత జీవితం గురించి తెలుసుకున్న వాళ్ళకంటే అదృష్టవంతుడు లేదు. చాలా మంది చావు అంటే భయపడతారు. ఈ పుస్తకం చదివితే అసలు చావు అనే దానికి భయమే లేదు. అది సహజం, అది ఎవరికైనా తప్పదు. శరీరానికి నిద్ర స్వస్థత చేకూరిస్తే ఆత్మకి స్వస్థత చావు. మరి ఇది మీరు యూట్యూబ్లో చూస్తే 15 ఎపిసోడ్లు ఉంది. దాన్ని ఒక పుస్తకంగా తీసుకొని రావడం జరిగింది. మరణం తర్వాత ఏమేమి జరుగుతుంది అనేది మనం బ్రతికుండగానే తెలుసుకోవాలి. వీళ్ళకంటే అదృష్టవంతులు లేదని చెప్పు. అలాగే ఉపమాన జ్ఞాన సందేశం. ఏదైనా ఒక విషయం మనం ఎవరికైనా చెప్పేటప్పుడు ఏం చేయాలి? ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు చెబితే ఆ విషయం అందరికీ బాగా అర్థమవుతుంది. దాదాపు యూట్యూబ్లో ఒక 130 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక 30 ఎపిసోడ్లను కలిపి ఉపమాన ధ్యాన సందేశాలని ఒక పుస్తకం నటవర్తి గారు తీసుకొని రావడం జరిగింది. అలాగే ఇంకొక బుక్ చక్రాలు. ఈ చక్రాలు అంటే ఏంటి, వీటి ఉపయోగం ఏంటి, అసలు పత్రి గారు ఏం చెప్పారు చక్రాల గురించి, అవన్నీ మీకు అర్థం అవ్వాలి అంటే ఈ పుస్తకం. అలాగే జ్ఞానమాల, నటవర్తి రాజ్యలక్ష్మి గారు రాసిన 2వ పుస్తకం. అలాగే దత్తాత్రేయుడు నాకు 24 మంది గురువులు అంటాడు. ఆయన ప్రకృతిలో 24 మంది జీవుల దగ్గర నుంచి ఈ జ్ఞానం పొందుతాడు. మనం ఎవరి దగ్గర అయితే తెలియని విషయాన్ని తెలుసుకుంటామో వాళ్ళు మనకి గురువులు. మరి ఆయన ప్రకృతిలోని జీవుల దగ్గర నుంచి 24 మంది నుంచి జ్ఞానం సంపాదించాడు. ఆయన ఏం సంపాదించాడు అనేది మనకు తెలియాలి అనే పుస్తకం. అలాగే
ఇంకొక బుక్ మరణం తర్వాత కూడా వచ్చేది. నువ్వు సంపాదించిన డబ్బు చనిపోయిన తర్వాత ఏమీ నీకు ఉపయోగం లేదు. అని చనిపోయిన తర్వాత నీకు కూడా వచ్చేది నీ సంస్కారాలు, నీ వాసనలు, నీ కర్మలు, నీ జ్ఞానం. అసలు వాసనలు అంటే ఏంటి, సంస్కారాలు అంటే ఏంటి, కర్మలు అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, అవన్నీ నీకు అర్థం అవ్వాలి అంటే ఈ పుస్తకం. అలాగే మెహర్ బాబా సందేశం. మరి మెహర్ బాబా ఏం చేశాడు అంటే గురువు యొక్క గొప్పతనం చెప్పాడు. మరి మనం ఒక గురువు సమక్షంలో ఉంటే మన ప్రయాణం నిర్దిష్టంగా, సురక్షితంగా, కాల వ్యవధి అనేది కూడా తగ్గుతుంది. ఇక్కడ కాల వ్యవధి తగ్గడం అంటే గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు కాదు, జన్మలు. నువ్వు గురువు సహాయం ద్వారా ముందుకు వెళ్తే 50 జన్మల్లో సాధించాల్సింది 5 జన్మల్లో సాధిస్తావు, లేదు అంటే 1 జన్మలో సాధిస్తావు. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అవకతవకలు అవి జరుగుతూ ఉంటాయి. వాటి నుంచి బయటపడాలి అంటే గురువు యొక్క సహాయం. సప్త జ్ఞాన భూమికలు అని చెప్పి పత్రిక చెప్పిన ఈ వీటి గురించి మరి మెహర్ బాబా ఏం చెప్పాడు అనేది మెహర్ బాబా సందేశాలు పుస్తకం. అలాగే ఇక్కడ ఇంకా 2 బుక్స్ ఉన్నాయి. శ్వాస విజ్ఞాన జ్యోతి, ధ్యాన విజ్ఞానం. పిల్లలకి ధ్యానం ఏ విధంగా చెప్పాలి, ధ్యానం పిల్లలకి ఎలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చాలా స్కూళ్ళల్లో, కాలేజీల్లో వేలల్లో, లక్షల్లో ఈ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. చాలా తక్కువ రేటుకి మనం ఈ బుక్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు ఎక్కువగా తీసుకుంటే కష్టం. నా దగ్గర కొన్ని ఉన్నాయి, కానీ మీరు పంచుతాము అంటే మీకు పంపించమంటే నేను ట్రాన్స్పోర్ట్లో పంపిస్తాను. ఇవన్నీ కూడా తటవర్తి గారు రాసిన బుక్స్. మీరు అన్నీ కలిపి కనుక తీసుకుంటే నేను మీకు బాగా తగ్గించి డిస్కౌంట్ చేసి ఇస్తాను. 1-2 బుక్ తీసుకుంటే వాటి మీద ఉన్న కాస్టే, కానీ మీరు ఎక్కువగా తీసుకుంటే మేము బాగా తగ్గించి ఇస్తాము. మా తపన అంతా ఏంటంటే ఈ జ్ఞానం అందరికీ వెళ్ళాలి. మరి లేట్గా వచ్చే బుక్స్లో ఇంకా 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 అంతు లేని జ్ఞానం, ఇంకా ఎన్నో కోణాలు మనకు అర్థమయ్యేట్టుగా ఉన్నాయి. మరి తటవర్తి గారి పుస్తకాలు పామరుడికి సైతం ఈరోజు ధ్యానంలోకి వచ్చిన వాడికి కూడా అర్థమయ్యేట్టుగా ఉంటాయి. మరి సరి అయిన ధ్యానం చేయండి, ఆహార నియమాలు పాటించండి, పుస్తకాలు ఖచ్చితంగా కొనండి. అవసరమైతే 5 స్టార్ మీల్స్ అయినా మానేయండి, ఒక టూర్ అయినా మానేయండి, ఒక డ్రెస్ కొనుక్కోవడం అయినా మానేయండి, ఓ సినిమానైనా తగ్గించండి, కానీ పుస్తకాల దగ్గర ప్రకృతి పడదు. అలాగే మీ వాట్సాప్ నెంబర్లు కనుక నాకు ఇస్తే నేను తటవర్తి గారి జూమ్ గ్రూప్లో యాడ్ చేస్తాను. మీకు తటవర్తి గారి ప్రోగ్రామ్ షెడ్యూల్, జూమ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఆ గ్రూపుల్లో ఉంటూ ఉంటుంది. మీరందరూ కూడా మీ వాట్సాప్ నెంబర్లు, అలాగే మీ యూట్యూబ్లో తటవర్తి స్పిరిచువల్ మెసేజెస్ అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తటవర్తి ఛానల్ అని కొడుతుంది. మీకు తెలియకపోతే నా దగ్గర సెల్ ఇచ్చినా నేనే సబ్స్క్రైబ్ చేసి మీ సెల్లు మీకు ఇస్తాను. మళ్ళీ లంచ్ బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇక్కడ అందరం సమావేశం అవుదాం. మిగతాదంతా కూడా కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. అలాగనే ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించి చక్కగా కుదిరింది మెడిటేషన్ అందరికీ కదా. అవునా? అవును. నాకే వస్తుంది మరి కదా. చక్కగా కుదిరింది ధ్యానం. మళ్ళీ లంచ్ బ్రేక్ తర్వాత లంచ్ పూర్తి ఉజ్జనింతగా, కడుపు నిండుగా తినకుండా కొంత తక్కువ తింటాము, ఎందుకంటే మళ్ళీ నిద్రపోతాము. లంచ్ తర్వాత పిరమిడ్లో పైన మెడిటేషన్, కొంత జ్ఞానాన్ని మళ్ళీ తీసుకుందాం. భోజనం తర్వాత
తర్వాత ఎవరు ఇంటికి వెళ్ళకండి దయచేసి. ఓకేనా? విందామా మళ్ళీ క్లాసు? ఇంటికి వెళ్దామా?